హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. మనం ఒక పెద్ద సైట్ని మనం ఏంటంటే ఓల్డ్ కెమెరాస్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే దాన్ని సరిగ్గా యూజ్ చేయక, సిస్టమ్ని సరిగ్గా మెయింటైన్ చేయక దాన్ని పక్కన పెట్టేశారు. దాన్ని మనం లేటెస్ట్గా ఇన్స్టలేషన్ చేసి దాన్ని ప్రాపర్గా ఎలా పనిచేసేలా మనం చేయొచ్చు అన్నది నేను పూర్తిగా ఈ వీడియోని మీకు పెడతాను. మనం ఏంటంటే ఇది చాలా ఫస్ట్ చూడండి, ఇది అంతా DVR చూసారా, ఇదంతా ఓల్డ్ వైరింగ్ అండ్ ఇదంతా ఏంటంటే పాత సెటప్. ఇది మొత్తం పూర్తిగా డస్ట్ మొత్తం అంతా డస్ట్, విపరీతమైన పౌడర్ లాంటి మొత్తం సెటప్ అంతా చాలా దారుణంగా ఉంది. ఇది మనం దీన్ని ఏంటంటే కొత్తగా న్యూ ఇన్స్టలేషన్ చేయాలి. దీంట్లో ఏంటంటే చాలా వరకు ఈ వైర్లు అన్నది కండెమ్ అయిపోయాయి. అంటే ర్యాట్ కిల్లింగ్ అని, కొన్ని ఏమో షార్టేజ్ అని. ఓల్డ్ వైరింగ్ కదా, మనం ఇంచుమించు ఇది 5 years 6 years బ్యాక్ సిస్టమ్. ఇది మన కస్టమర్ దీన్ని లేటెస్ట్గా ఇన్స్టలేషన్ చేసి ప్రాపర్గా పనిచేసేలా చేయమన్నారు. యాక్చువల్లీ ఇవన్నీ DVR అయితే వర్క్ అవుతుంది, పవర్ సప్లై పనిచేస్తుంది, కానీ కెమెరాస్ అన్నది ఒక 2-3 వస్తున్నాయి. ఇంచుమించు అవి 16-20 కెమెరాలకి మనకి అవే వస్తున్నాయి. వీళ్ళకి ఏంటంటే కొన్ని కొత్త కెమెరాలు వేసి మనం ప్రాపర్గా పనిచేసేలాగా దీన్ని సెటప్ చేయాలి. చూద్దాం రండి. ఈ చూసారా, ఇదంతా ఓల్డ్ వైరింగ్. నేను మొత్తం అన్నీ తీసేస్తున్నాను. DVR అడాప్టర్ తీసాను, వైర్ కూడా రిమూవ్ చేసేస్తాను. అంటే వైర్ ఒకవేళ ఏమైనా యూజ్ అవుద్దేమో అని తీస్తున్నాం బయటికి. పైపులు వేసారు, పైపుల్లోనూ తీస్తున్నాం. ఇక ఓల్డ్ వైరింగ్ ఏం చేశారంటే కొంత చోట ఏమో పైపింగ్ వేశారు, కొంత చోట ఏమో ఓపెన్ చేశారు. దానివల్ల ఏమైందంటే పైపుల్లో ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి, ఓపెన్లో అక్కడక్కడ ఇచ్చినప్పుడు అవి ఎలకలు కొరికేయడం అనేసి కట్ అయిపోవడం అన్నీ జరిగాయి. కాబట్టి మరి అవన్నీ వైర్ అనేది పనిచేయదు. మ్యాక్సిమం అవన్నీ తీసేస్తాము. వైరింగ్ అంతా రిమూవ్ చేస్తున్నాం. ఏమైనా వర్కౌట్ అవుద్దేమో, ఓల్డ్ వైర్ వాడడానికి ఛాన్స్ ఉందేమో అనేసి ఇవంతా వైరింగ్ అంతా రిమూవ్ చేసి మనం ఏంటంటే మళ్ళీ దాన్ని యూజ్ అయితే యూజ్ చేస్తాం, లేదు బాగా కట్ అయిపోయిందంటే దాన్ని తీసి పక్కన పెట్టేస్తాము, కొత్త వైరింగ్ చేస్తాము. చూడండి, మనకు ఇక్కడ మీకు ఈ ఓల్డ్ వైరింగ్ చూడండి, మ్యాక్సిమం సీలింగ్లో చేస్తూ ఉంటారు కదా. ఆ సీలింగ్లో చేసినప్పుడు ఏంటంటే ఓపెన్ వైర్ వేసేస్తారు, పైపింగ్ బయటకు కనబడేవన్నీ పైపింగ్ చేస్తారు. తీసేసి అది పని చేయట్లేదని కన్ఫర్మ్ చేసుకున్నాం. అవన్నీ చూసారా, వైట్ కలర్లో ఉన్నాయని CC వైర్లు ఓపెన్లో వేస్తారు. అవన్నీ సీలింగ్లో చేసినప్పుడు ఏంటంటే ఓపెన్ వైర్ వేసేస్తారు. ఓపెన్ వైర్ వేసేయడం వల్ల ర్యాట్ కిల్లింగ్, మొత్తం అన్ని ర్యాట్స్ కట్ చేసి మొత్తం వైర్ ఎక్కడెక్కడ కట్ అయిపోయాయి. అవి ఏంటంటే చివరికి కంటిన్యూటీలు రాక, వైర్ కరెక్ట్గా ప్రాపర్గా పనిచేయక, పవర్ వస్తే కొన్నిటికి కంటిన్యూటీలు రావట్లేదు, మైనస్. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి కొత్త వైరింగ్ అన్నిటికీ వాడదాం. స్టార్ట్ చేసాం వైరింగ్ కొత్తగా, మొత్తం అన్ని కొత్తగా వైరింగ్ వేస్తున్నాం. ఓపెన్ చేస్తున్నాం, అంటే పైపింగ్లు కూడా వేయట్లేదు, ఓపెన్ వైరింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది సీలింగ్కి ఓపెన్లో వేస్తున్నాం కాబట్టి నీట్గా, ఒకవేళ చూసినా అది పెద్ద ఆక్వర్డ్గా కనబడకుండా నీట్గా క్లిప్స్ వేసుకుంటూ మంచి నీట్గా మినిమం ఫీట్ దూరంలో క్లిప్కి ఒక అడుగున్న గ్యాప్లో అలా వేసుకుంటూ వెళ్తున్నామన్నమాట నీట్గా. ఎందుకంటే అది ఓపెన్ వైరింగ్ కదా. ఓపెన్ వైరింగ్ ఎందుకు వేస్తున్నామంటే ఇక్కడ ర్యాట్స్ ఎక్కువ తిరుగుతాయి, ఎలకలు ఎక్కువ తిరిగేస్తున్నాయి సీలింగ్ మీద, కాబట్టి అందుకని ఓపెన్లో వేసుకుంటూ నీట్గా సీలింగ్కి ఎక్కడైతే మనం చూడగానే నీట్గా కనబడే ప్లేసులు అండ్ ఎలకలు ఎక్కడ తిరగో అలాంటి ప్లేసుల్లో మనం ఇవి వేసుకుని వెళ్తున్నాం. ఇది థియేటర్, ఇది ఓపెన్ థియేటర్. యాక్చువల్లీ కన్సీల్ చేసే ఛాన్స్ లేవు, దానికి కన్సీల్ చేయలేము కూడా. అందుకే దీన్ని ఏం చేస్తున్నాం అంటే నీట్గా ఓపెన్ వైరింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి థియేటర్లోకి వైర్ వెళ్తుంది. వైర్ అన్నీ వస్తే మేము స్టార్ట్ చేసేటప్పటికి మధ్యాహ్నం అయింది. ఇది ఫస్ట్ డే. ఇప్పుడు చూసారా, అక్కడ గ్లాస్ని చూసారా, ఆ గ్లాస్ దగ్గరికి మొత్తం థియేటర్లో అన్ని పాయింట్స్ వస్తాయన్నమాట. ఇక డే 2 మార్నింగ్ పాత వైరింగ్ ట్రై చేస్తున్నాం, ఏమైనా కంటిన్యూటీలు వస్తాయేమో అనేసి. చాలా వరకు రాలేదు, వచ్చిన చిన్న ప్యాచ్ అంటే చిన్న కేబుల్స్ వస్తున్నాయి. రాత్రి ఎక్కడైతే ఆపామో అక్కడ నుండి వుడ్కి హోల్ వేసి బయటికి తీసుకొచ్చాము. ఇదంతా బిల్డింగ్, ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఇది డబుల్ థియేటర్ అన్నమాట. చివరి దాకా డబుల్ థియేటర్, మొత్తం ఈ చివరి నుండి ఆ చివరికి వైరింగ్ చేయాలి మనం. ఇప్పుడు ఏంటంటే థియేటర్లో కేబుల్స్ లాగుతున్నాం. ఒకటేమో పార్కింగ్ అండ్ జనరేటర్కి కేబుల్ లాగాం,
అది ఓపెన్లో నుండి వేసాం ఆ చివరికి. నైట్ అయిపోయింది, చిన్న లైట్తో వర్క్ చేస్తున్నాం ఎందుకంటే మ్యాక్సిమం DVRకి వచ్చే ప్లేస్కి వచ్చేసింది డే టు నైట్ అయ్యేటప్పటికి. అందుకే చిన్నది వర్క్ ఉందని కానించేస్తున్నాం. వైరింగ్ లాస్ట్లో ఇది ఇలా వచ్చింది చూసారా, నీట్గా మినిమం అడుగు 1 ఫీట్కి మనం క్లిప్స్ వేసుకుంటూ వచ్చాము. చూడండి, ఎక్కడైతే తిరగదో అంటే దానికి తిరిగే ప్లేస్ ఉండదో అలాంటి ప్లేస్లో వేసుకుని వచ్చాం. అలాంటి కార్నర్ ఏదైతే ఎలక తిరగని ప్లేస్ ఉంటుందో అలాంటి ప్లేస్లో మనం నీట్గా క్లిప్స్ వేసుకుంటూ ఏలబడకుండా, అవి మనం తీస్తేనే తప్ప జస్ట్ అలాంటి చోట్ల బయటకు వచ్చేసింది వైరు. ఎందుకంటే సీలింగ్లోకి వేస్తే మళ్ళీ ఎలకలు కొరికేస్తాయని చెప్పి దాన్ని ఓపెన్లోనే పెట్టేసాం. మరి అది తప్పదు, ఎందుకంటే ఇలా అయితే మనకి ఎక్కడ కట్ అయినా ఏంటన్నది తెలుస్తుంది, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే పైప్ వేస్తే చాలా చిరాగ్గా కనబడుతుంది. నైట్ అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నాం వర్క్. లాస్ట్ ఇలా వచ్చింది, వైరింగ్ అంతా క్లియర్ అయిపోయింది. అలా వైరింగ్ అంతా అలా వచ్చింది. ఇక్కడ హోల్ వేసి మొత్తం అన్ని వైర్లు బయటికి తీసుకుని వెళ్ళాం. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థర్డ్ డే కెమెరాలన్నీ రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి అసలు అవి ఎలా ఉన్నాయి ఏంటో ఒక పక్కన చెక్ చేస్తూ ఉంటాం. అండ్ ఈలోపు వైరింగ్ అంతా రూమ్లోకి వస్తుంది కదా, రిమూవ్ చేస్తున్నాం కదా, రిమూవ్ చేసిన ఒక్కొక్కటి ఒక పక్కన చెక్ చేస్తున్నాం. ఓ పక్కనేమో సెటప్ బాక్స్ రెడీ చేస్తున్నాం. నిన్న నైట్ వైరింగ్ అంతా రూమ్లోకి వచ్చింది కదా, ఎక్కడైతే సెటప్ బాక్స్ ఉండాలో అక్కడికి వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే అది వేరే ప్లేస్లో ఉండేది, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అయ్యేది ప్లేబ్యాక్ చూడాలన్నా ఏది చూడాలన్నా. మనం ఇప్పుడు ఏం చేసామంటే వాళ్ళకి ప్రాపర్గా ఒక ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్ రూమ్లోకి ఇవి మన వైరింగ్ అంతా నేను నైట్ తీసుకొచ్చాం. వీళ్ళకి ఇంతకుముందు ఏంటంటే ఒక 16 or 20 పనిచేసేవి. ఇప్పుడు మనం ఏం చేసామంటే 25 కెమెరాస్కి మనం మార్చాం. దాన్ని ర్యాక్ 6U ర్యాక్ ఎక్కిస్తున్నాం. 6U ర్యాక్ అయితే ఈ 32 DVRకి సెటప్ కరెక్ట్గా ఉంటుంది. అంటే మనం రోటర్స్ లేదా దీనికి పవర్ సప్లైలు 1, 2 కానీ మనం వేసుకోవచ్చు, ఖాళీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను 6U వేస్తున్నాను. అలాగే 4 కార్నర్లోని 4 ముందు మార్కింగ్ చేసుకొని దానికి కరెక్ట్గా 2 ఇంచ్ స్టీల్ మేక్స్ ఉంటాయి. హోల్స్ వేసి డ్రిల్ వేసి అలా కూడా చేయొచ్చు, కానీ ఇదైతే ఇంకా గట్టిగా ఉంటుంది. వేసుకొని 2 ఇంచ్ మేక్స్ వేసుకొని దానికి మనం ఫోటో ఎలా యాంగ్ చేస్తాం అలా యాంగ్ చేసుకోవడమే. ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనం హోల్స్ వేస్తే ఏంటంటే హోల్స్ కరెక్ట్గా ఫిట్ అవ్వలేదంటే ఊగుతూ ఉంటే దానికి తోడు గోడను బట్టి ఉంటుంది. ఇవేంటంటే మనం మేక్ కొడతాం కాబట్టి మేక్ అన్నది పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. అందుకే మేక్స్ నీడిల్స్తో చేస్తున్నాం. మనం ర్యాక్ ఎక్కిద్దాం. ర్యాక్ తెచ్చాం. ఇది 6U ర్యాక్ అన్నమాట. పైనుండి 3 వేస్ ఉంటాయి, కింద నుండి 3 వేస్ ఉంటాయి. ఆ లబ్బర్వి బుష్లు ఉన్నాయి చూసారా, ఆ లబ్బర్ బుష్లు ఏంటంటే మనం వైర్ రావాలి అంటే వాటిని తీసి వాటిని కరెక్ట్గా ఎంత వైర్ రావాలనుకుంటున్నాం అంత కట్ చేసుకొని అందులో నుంచి తీసుకొస్తే ఈ పురుగులు లాంటివి లేదంటే ఈ ఎలకలు లాంటివి మ్యాక్సిమం అక్కడ దాకా వచ్చి ఆగిపోవడం గట్రా జరుగుతుంది. ర్యాక్ ఎక్కించాను, అది దాని ప్లేస్మెంట్ ఎగ్జాక్ట్గా పవర్ కింద నుండి వస్తుంది. ర్యాక్ అంతా పవర్ కింద నుండి వస్తుంది. చూస్తున్నాం సెటప్, ఆ వైర్ ఎంత పడుతుంది, ర్యాక్లో నుండి మనం ఎప్పుడైనా సర్వీస్కి వచ్చినప్పుడు ఎంత వైర్ కావాలన్నది చూస్తున్నాం. కొలిసి ఎగ్జాక్ట్గా ఆ ర్యాక్ అన్న దాంట్లో నుండి మనం సర్వీస్కి వెళ్ళినప్పుడు బయటకు ఒక 1/2 మీటర్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలి ఎప్పుడూను. అలా అయితేనే రేపు అన్న రోజు సర్వీస్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు. లేదంటే ర్యాక్లో ఎగ్జాక్ట్గా ఎంత వైర్ కావాలో అంత వైర్ పెట్టామంటే ఇబ్బంది పడతాం. యాక్చువల్లీ నేను చాలా ఎక్కువ వైర్ పెడతాను, 2 మీటర్స్ పైన పెడతాను. ఎందుకంటే మిగతా వైర్ అంతా ర్యాక్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇది ఓల్డ్ వైరింగ్ మనం అడ్జస్ట్ చేస్తున్నాం కదా, రేపు అన్న రోజు ర్యాట్ కిల్లింగ్ ఎక్కడైనా ఎలక కొట్టడం కానీ ఏదైనా జరిగితే వెనక్కి లాగే ఛాన్సెస్ ఉంటాయి. పైపింగ్ కాదు కదా, ఓపెన్ కాబట్టి వెనక్కి లాక్కోవచ్చు. వెనక్కి లాగితే మనకి వైర్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి ముందే. వాటిని ఏంటంటే ఒకే లెవెల్లో టైస్ వేసుకొని కేబుల్ టైస్ వేసుకొని దాన్ని లెవెల్గా చేసుకోవాలి.
యా చూసారా, ఇది మీకు ర్యాక్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది 6U మినీ, ఇది 6Uలో పెద్దది, ఇంకా బిగ్ ఉంటుంది, అంత స్పేస్ ఉంటుంది. 32 NVR 32 DVR పెట్టేసుకోవచ్చు అండ్ పవర్ సప్లై ఇవన్నీ పెట్టుకోవచ్చు. దీనికి స్పైక్ కావాలంటే విత్ స్పైక్ వస్తే, వితౌట్ స్పైక్ కూడా వస్తాయి. పైన హోల్స్ ఉన్నాయి చూసారా, చిన్న ఫ్లవర్ లాగా, అవి ఏంటంటే ఫ్యాన్ బిగించుకోవడానికి. మన పీసీలో ఫ్యాన్ ఉంటుంది చూసారా, అలాంటి ఫ్యాన్స్ ఉంటాయి ర్యాక్కి. మనకి అస్సలు ఎయిర్ తగలదు అన్నప్పుడు అక్కడ ఫ్యాన్ వేసుకోవాలి, పైన వేసుకోవాలి ఫ్యాను. అప్పుడు ఏంటంటే ఎయిర్ అన్నది ర్యాక్లో నుండి బయటికి వెళ్తుంది, ఎయిర్ అన్నది ర్యాక్లో నుండి లాగుతుంది. అప్పుడు ఏంటంటే లోన హీట్ అన్నది తగ్గుతుంది. మ్యాక్సిమం అటు ఇటు హోల్స్ ఉంటాయి, అవి కాకుండా ఇంకా ఉంటే మన ఫ్యాన్ పెట్టుకోవాలి. చూసారా, ఇది ఆ రింగ్ రబ్బర్ రింగ్ ఉంటుంది. ఆ రింగ్కి మనం అది ఎంత వైర్ వెళ్తుందో అంతా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేంటంటే DVR దగ్గర పాయింట్ వేస్తున్నాం మనం. ఈ వైర్ ఎంత పడుతుందో అంతా DVR దగ్గర కూడా ఒక పాయింట్ ఉండాలి. ఎందుకంటే DVR దగ్గర పాయింట్, ఎందుకంటే DVR ఎవరు కంట్రోల్లో ఉంది, అక్కడికి వచ్చినప్పుడు ఎవరున్నారు, ఎవరు దాన్ని వాడుతున్నారు అన్నది మనం చూసుకోవాలి. కాబట్టి కంపల్సరీ DVR దగ్గర ఒక కెమెరా అన్నది ఉండాలి. అందుకే దానికి దగ్గర పాయింట్ ఒకటి అవుతున్నాం. టోటల్గా 25 పాయింట్స్ అవుతున్నాయి ఇవి. ఇప్పుడు వీటిని ఈ రింగ్ ఉంది కదా, రబ్బర్ రింగ్, దీంట్లోకి మనం దీన్ని పుష్ తీసి ఈ రింగ్ అన్నది పైనుండి కరెక్ట్గా పెట్టేస్తే మనకి ఇంకా ఆ వైర్ అన్నది ర్యాక్ ఎప్పుడైనా తగిలినప్పుడు కట్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే సైడ్స్ తగిలినప్పుడు రఫ్ అయినప్పుడు కూడా కట్ అవుతాయి, స్లీవ్ అన్నది పోతూ ఉంటుంది. మనం ఈ రబ్బర్ అన్నది పెడితే మనకి ఏంటంటే చివరలు తగిలినప్పుడు ఐరన్ ర్యాక్ కాకుండా రబ్బర్ తగులుతుంది, కాబట్టి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆ రబ్బర్ బుష్ని మనం కరెక్ట్గా అటాచ్ చేసుకొని వైర్లో ఎక్కించుకోవాలి. చూసారా, ఇవి ఉన్నాయి కదా, ఆ మూడింటిని మనం ఒకదాన్ని తీసి అందులోకి మనం వైర్ని ఇప్పుడు లోపలికి వేస్తామన్నమాట. లోపలికి వచ్చింది వైరు. దీన్ని 2 పార్ట్స్ కింద తీసాను. వీటిని లెవెల్గా కట్ చేసి వాటిని మళ్ళీ కేబుల్ టైస్ వేసి దాన్ని లెవెల్ చేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి. కేబుల్ టై ఎంత వీలైతే అంత నీట్గా టైస్ వేసుకొని ఒక లెవెల్ తీసుకొచ్చి టైస్ వేస్తాను. టైస్ వేసిన తర్వాత వీటిలో నుండి మనం DC పవర్లు ఇవ్వాలి కాబట్టి కొంచెం ఇంచుమించు 1/2 మీటర్ ఉండేటట్టు స్లీవ్లు తీసుకోవాలి. చూపిస్తాను, టైస్ వేస్తున్నాను. టైస్ వేసి మీకు ఏంటంటే ఒక లెవెల్ రావాలి కాబట్టి అవి చూసారా, కొన్ని ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, వాటిని ఏంటంటే ఒక లెవెల్గా కట్ చేస్తాను. మీకు ఏంటంటే ర్యాక్లో నుండి మ్యాక్సిమం మీటర్ ఉన్నట్టు ఉంటుంది వైరు. మనం ఎప్పుడైనా ఒక స్టూల్ మీద నుంచి ఉంటే సర్వీస్ చేసుకునేలా ఉండాలి. ఆ టైప్లో మనం దాన్ని సెటప్ చేస్తాము. ఎందుకంటే రేపన్న రోజు సర్వీస్కి వెళ్ళినప్పుడు ఒక వైర్ని తీయాలన్నా కొంచెం అటు ఇటు జరపాలన్నా అంత స్పేస్ ఉంటేనే, అంత వైర్ లెంత్ ఉంటేనే కానీ మనం సర్వీస్ అన్నది చేయలేము. మరి చిన్న ముక్కల కింద కట్ చేస్తే నీట్గా ఉంటుంది, కానీ మనం రేపు అన్నారు సర్వీస్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాం. కాబట్టి మినిమం అంత వైర్ ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ కూడా పెట్టచ్చు, కానీ ర్యాక్లోకి ఆ వైర్ వెళ్ళిపోద్ది అన్నప్పుడు ఎక్కువ పెట్టాలి. మ్యాక్సిమం మీటర్ లోపు పెట్టుకుంటే సరిపోతుంది, మీటర్ కన్నా ఎక్కువ అవసరం ఉండదు. నేను అవన్నీ లెవెల్గా ఒక లెవెల్లో కట్ చేసేస్తున్నాను. కట్ చేసి ఇప్పుడు ఏంటంటే మనం BNCలు వేయాలి కాబట్టి, BNC పిన్స్ వేయాలి కాబట్టి ఒక లెవెల్లో వాటిని స్లీవ్లు తీస్తాను. చూడండి నీట్గా ఎంత వైర్ కావాలో, అంటే వాటిలో 3 వైర్లు ఉంటాయి కదా, DC ప్లస్కి మైనస్కి ఇవ్వడానికి ఉంటాయి. వాటిని నీట్గా ఒక్కో స్లీవ్ కింద అలా తీస్తే మనకి ఆ వైర్లు వస్తాయి. దాంట్లో చిన్న కవర్ లాంటి సీల్ ఉంటుంది, దాన్ని కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఉంటుంది. ప్రతి వైర్ని మనం అలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అన్నీ కట్ చేస్తాను. చూసారా, ఒక లెవెల్లో ఉన్నాయి, సేమ్ కలర్ కోడింగ్. ఏమైనా కలర్ అటు ఇటు వేరే వైర్లో అయితే మనం కలర్ కోడింగ్ అన్నది మారుతుంది. మనం కరెక్ట్గా BNCలు కెమెరా దగ్గర వేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఏ కలర్ కోడింగ్ వేసుకున్నామో ఆ కలర్ కోడింగ్ నీట్గా మళ్ళీ అవే ప్లస్లు అవే మైనస్లు ఇచ్చుకోవాలి, ఏ ప్రాబ్లం రాకుండా. ఇప్పుడు వీటికి నేను BNCలు వేస్తాను.
బిఎన్సి జాక్లు వేస్తాను. బిఎన్సి పిన్నులు ఇవి, బిఎన్సి పిన్నులు ప్యూర్ కాపర్ బిఎన్సివి. ఇప్పుడు ఈ బిఎన్సి పిన్లు వేస్తాను నేను. దీనికి బిఎన్సి పిన్లు వేసిన తర్వాత 25 కెమెరాస్ కాబట్టి 25 కెమెరాస్కి బిఎన్సీలు వేస్తాను. ఇంక వీటికి ఇంకా పవర్ సప్లై ఒకటే మనం అటాచ్ చేయాలి. పవర్ సప్లై అటాచ్ చేయగానే మనకి ఏంటంటే కెమెరాలు వచ్చేస్తాయి. నేను DVRకి బిఎన్సీలు పెట్టేస్తున్నాను. మనం అన్ని బిఎన్సీలు పెట్టేస్తున్నాం. పెట్టేసి ఏ కెమెరా వస్తుంది ఏంటో మనం ఫస్ట్ రెడీగా ఉంటే పవర్ కలిపినప్పుడు మనం అక్కడ కూడా ఇంకొకరు బిఎన్సీలు వేస్తూ ఉంటారు. మా వాడు అటేపు నుండి వేస్తూ వస్తున్నాడు బిఎన్సీలు కెమెరాల దగ్గర. నేనేంటంటే ఇక్కడ DVR దగ్గర సెటప్ చేస్తున్నాం. ఎందుకంటే వైరింగ్ అయిపోయింది కదా, ఓన్లీ బిఎన్సీలు వేసి మనం ఎక్కించేస్తే చాలు. ఇంకా పవర్ కలిపేద్దాం. కెమెరాస్ అన్నీ ఎక్కించేసిన తర్వాత వ్యూ ఇలా ఉన్నాయి, అన్ని కెమెరాలు వస్తాయి. ఇది మీకు ఎలా, ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఒక పీసీలో చూస్తున్నాము. ఇది పీసీలో KVMS ప్రోలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని, అంటే మనం